ఏ పనికి మాలిందానా, టైం అవుతవుతుంది. ఇంకా మహారాణిలా పడుకున్నావు. ఇంట్లో పనులన్నీ మీ అమ్మ వచ్చి చేస్తుందా? లెగు, వెళ్ళి ముందు మ్యాగీకి హార్లిక్స్ కలుపు. నా బంగారు తల్లి లేచేటప్పటికి షూ పాలిష్ చేయి అని సోనీని తిడుతూ నిద్రలేపుతుంది సుశీల. అలాగే అమ్మా, ఎగ్జామ్ ఉంది అని నైట్ ఎక్కువసేపు చదువుకుంటూ ఉన్నాను. అందుకే పడుకోవడానికి లేట్ అయిందమ్మా అంటుంది సోనీ. ఇప్పుడు నైట్ అంతా చదివి ఎవరిని ఉద్ధరించాలి? వెళ్ళి ఆ పనుల్లో నాకు సాయం చెయ్యి. ఇంట్లో పనులన్నీ చేయలేక చేస్తున్నా అంటూ సోనీ మీద అరుస్తూ ఉంటుంది సుశీల. ఆ అరుపులకి సురేష్ నిద్రలేచి, ఎందుకే సోనీ మీద అరుస్తున్నావు అంటున్న సురేష్ని, అది నీ కూతురు కాబట్టే కదా నన్ను అరుస్తున్నావా అని నిలదీస్తున్నావు. అయినా మా వాళ్ళని అనాలి. కట్నం ఇవ్వక్కర్లేదు అని పెళ్ళయ్యి 2 సంవత్సరాల కూతురు ఉన్న నీకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోశారు అని ఆడవడం మొదలుపెడుతుంది. అమ్మా తల్లి, నేనిప్పుడు నిన్ను ఏమీ అనలేదు, క్షమించు తల్లి అని దీనిని నాకు అంటగట్టి నా గొంతు కోశారు అని మనసులో అనుకుని బయటకు పాలు తీసుకురావడానికి వెళ్తాడు సురేష్. సురేష్ అకౌంటెంట్గా పనిచేస్తాడు. సురేష్కి వచ్చే చాలీ చాలని జీతంతో అందరి అవసరాలను తీరుస్తాడు. అయిన దానికి కాని దానికి సుశీల అరుస్తూ ఉంటుంది. సుశీల చాలా గయ్యాలి, కానీ సురేష్ చాలా మెతక మనిషి. సుశీల అస్తమాను నీకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు అని, నీ జీతంతో అసలు కాపురం ఎలా చేయాలి అని సురేష్ని ఎప్పుడూ దెప్పుతూ బాధ పెడుతూ ఉంటుంది. కానీ ఇప్పటికే ఒక భార్యని యాక్సిడెంట్లో పోగొట్టుకున్న సురేష్ సుశీల ఎంత గయ్యాలి అయినా తన పిల్లల కోసం భరిస్తూ ఉంటాడు. సోనీ 9వ తరగతి చదువుతుంది. అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకుంటుంది. కానీ మ్యాగీ నైట్ అంతా ఫోన్ చూసుకుంటూ స్కూల్లో నిద్రపోతూ ఉంటుంది. 8వ తరగతి చదువుతున్న మ్యాగీ అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతుంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు ప్రోగ్రెస్ రిపోర్టులు తీసుకువచ్చి సురేష్కి చూపిస్తారు. అన్నిట్లో ఫస్ట్ వచ్చిన సోనీని సురేష్ మెచ్చుకుంటాడు. మ్యాగీ రిపోర్ట్ చూసి, ఏంటి తల్లి, ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి అని అడుగుతూ ఉండగా, ఇంతలో సుశీల, హా ఏముంది, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఏమైనా పట్టించుకుంటారా అసలు? మ్యాగీ వాళ్ళ టీచర్కి ఏమీ రావంటండి. ఇంకా నా బంగారు తల్లికి ఏం మార్కులు వస్తాయి? మరి సోనీ కూడా అక్కడే చదువుతుంది కదా, తనకెందుకు అన్ని మంచి మార్కులు వస్తున్నాయి అంటాడు సురేష్. నాకు అదంతా తెలీదు. మ్యాగీని ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపించాలి. అప్పుడే తన భవిష్యత్తు బాగుంటుంది అన్న సుశీల మాటలకు సురేష్, నా జీతంతో ఇల్లు గడపడమే కష్టంగా ఉంది. మళ్ళీ మ్యాగీని ప్రైవేట్ స్కూల్లో వేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటాడు. మీరు కావాలంటే లోన్ తీసుకుంటారో, లేకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటారో నాకు తెలీదు. మ్యాగీని మాత్రం మంచి ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిందే అంటుంది సుశీల. ఇంకా చేసేదేమీ లేక మ్యాగీని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాడు సురేష్. రోజూ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే మ్యాగీ స్కూల్ బస్సులో వెళ్తుంది. సోనీ మాత్రం ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి నడుచుకుని స్కూల్కి వెళ్తుంది. ఒకరోజు సురేష్ వాళ్ళ పిల్లలిద్దరికీ కొత్త బట్టలు తీసుకొస్తాడు. సోనీ, మ్యాగీ, బయటికి రండిరా, మీకోసం ఏం తెచ్చానో చూడండి. సోనీకి పింక్ ఇష్టమని పింక్ కలర్ డ్రెస్, మ్యాగీకి గ్రీన్ ఇష్టమని గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకొచ్చాను. చూడండి పిల్లలు అని అంటాడు. పింక్ కలర్ డ్రెస్ చాలా బాగుంటుంది నాన్న అంటుంది సోనీ. కానీ మ్యాగీ, నాన్న, నాకు పింక్ కలర్ డ్రెస్నే నచ్చింది, గ్రీన్ ఇప్పుడు నా ఫేవరెట్ కలర్ కాదు అంటుంది. ఇంతలో సుశీల వచ్చి, మీకు ఎంత స్వార్థమండి, మీ కూతురికేమో కాస్ట్లీ డ్రెస్ తెచ్చారు, నా కూతురికేమో తక్కువ రేట్ డ్రెస్ తెచ్చారా అంటుండగా, ఇద్దరూ నా కూతుర్లే, నాకు నువ్వు అడ్డుగోడ కడుతున్నావు. ఇద్దరి డ్రెస్ ఒకే షాపులో, పైగా ఒకే మోడల్ కూడా. కాకపోతే సోనీ సైజ్ పెద్దది కాబట్టి ఒక 100 రూపాయలు ఎక్కువ పడ్డాది అంటాడు సురేష్. పోనీ నువ్వు పింక్ కలర్ డ్రెస్ తీసుకొచ్చెళ్ళి నేను గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకుంటా అంటుంది సోనీ. ఆ, నీ ముష్టి ఎవరికి అవసరం లేదు, నీ డ్రెస్ నువ్వే ఉంచుకో అని మ్యాగీని గదిలోకి తీసుకెళ్ళిపోతుంది సుశీల. సుశీలకి సోనీ చదువుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సోనీని స్కూల్ మానిపించి ఇంట్లో పర్మనెంట్ పని మనిషిని చేయాలి అని ఆలోచిస్తుంది. ఏవండి, నేను ఇంట్లో పనులు చేయలేకపోతున్నాను,
నాకు అసలు ఆరోగ్యం కూడా బాగోట్లేదు అంటుంది. అయితే సాయంత్రం తొందరగా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను, రెడీగా ఉండు అంటాడు సురేష్. ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే తగ్గేది కాదు అండి అంటుంది సుశీల. మరి ఏం చేయమంటావు అంటాడు సురేష్. నాకు పనుల్లో సాయం కావాలి అండి అంటుంది సుశీల. నీకు పనుల్లో సోని సాయం చేస్తుందిగా, కావాలంటే మ్యాగీని కూడా ఉదయాన్నే లేపి ఏదో ఒక పని చెప్తే నీకు కూడా కాస్త పని భారం తగ్గుతుంది కదా అంటాడు సురేష్. మ్యాగీ ఇంకా చిన్నపిల్ల, తనకు అప్పుడే పనులు ఎలా చెప్పను అంటుంది. మరి నాంచకుండా అసలు విషయం ఏంటో చెప్పు అంటాడు సురేష్. మరి సోనీని స్కూల్ మానిపిస్తే నాకు ఇంట్లో పనులు తోడుగా ఉంటుంది అన్న సుశీల మాటలకి కోపంతో ఊగిపోతాడు సురేష్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం చేసినా ఊరుకుంటున్నా కదా అని నీకు ఇష్టం వచ్చినట్లు చేయాలనుకోకు. సోనీని స్కూల్ మానిపించడానికి నేను అస్సలు ఒప్పుకోను అని తన పనికి వెళ్ళిపోతాడు. ఏంటి ఎప్పుడు లేనిది ఈయన ఎంత కోప్పడ్డాడు అనుకుని దానికి చదువుకోవడానికి టైం లేకుండా చేసి దానంతట అదే స్కూల్ మానేసేలా చేయాలి అనుకుంటుంది సుశీల. మరుసటి రోజు ఉదయాన్నే సోనీని నిద్రలేపి ఇంట్లో పని అంతా చేపిస్తుంది. ఏ సోనీ, అంట్లు మెల్లగా తోము, ఆ సౌండ్కి నా బంగారు తల్లి నిద్రలేస్తుంది అని సోనీని ఒక మొట్టికాయ వేస్తుంది సుశీల. ఇక వెళ్ళి మ్యాగీ కోసం టిఫిన్ చేసి పాలు కాసి హార్లిక్స్ కలుపు అని చెప్తుంది. సరే అమ్మా అని సుశీల చెప్పిన పనులన్నీ ఓపికతో చేస్తుంది సోని. కానీ మ్యాగీ మాత్రం 8ంటికి లేచి తాపీగా ఫోన్ చూసుకుంటుంది. మ్యాగీ గదిలోకి వచ్చి ఈ టిఫిన్ చేసి పాలు తాగమ్మా, మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏమీ తినడానికి ఉండదు అంటుంది సుశీల. ఉండు మమ్మీ, నేను ఫోన్ చూసుకుంటున్నా, తెలియట్లేదా అని విసుగ్గా అంటుంది మ్యాగీ. సరే తల్లి, నీకు నచ్చినప్పుడే తిను అంటుంది. నాకు కూడా అమ్మ ఉంటే బాగుండేది, నన్ను కూడా బాగా చూసుకునేది అని అనుకుంటుంది సోనీ. సోనీకి 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి అందరికీ స్వీట్ పంచడానికి స్వీట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యి దారిలోనే చనిపోతాడు. ఆ విషయం తెలిసిన సోనీ గుండె పగిలేలా ఏడుస్తుంది. తనకు ఉన్న ఒక్కగాని ఒక్క తోడు ఇక లేదు అని తెలిసి కృంగిపోతుంది. తన భర్త చనిపోవడానికి సోనీనే కారణమని తనని అనరాని మాటలు అంటుంది సుశీల. సోనీని కొడుతుంది కూడా, కానీ సోనీకి చెప్పుకోవడానికి ఒక్కరు కూడా ఉండరు. సోనీ చదువుకోవడం మానిపించి రోజంతా ఇంట్లో పనులు చేయిస్తుంది సుశీల. 19 సంవత్సరాల సోనీని 70 సంవత్సరాల వయసు కోటేశ్వరుడు, సోనీ వయసు ఉన్న 2 పిల్లలు ఉన్నవాడికి డబ్బు కోసం పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది సుశీల. ఆ విషయం తెలిసిన సోనీ, అమ్మా వద్దమ్మా, నాకు అతనితో పెళ్లి చేయకు, నువ్వు ఏం చెప్తే అది వింటాను, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను, ప్లీజ్ అమ్మా అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతుంది సోనీ. కానీ సుశీల మనసు మాత్రం ఏమాత్రం కరగదు. ఆ ముసలోడికిచ్చి పెళ్లి చేసి పంపించేస్తుంది. అమ్మయ్య, దీని పీడ విరగడైంది. ఇంకా ఈ డబ్బుతో మనం జాలీగా ఉండొచ్చు. నీకు ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయొచ్చు అంటుంది సుశీల మ్యాగీతో. ఓ మమ్మీ, నాకు అప్పుడే పెళ్ళి ఏంటి అని సిగ్గుపడుతుంది మ్యాగీ. ఇది ఇలా ఉండగా అక్కడ సోనీ మాత్రం రోజంతా ఏడుస్తూనే ఉంటుంది. ఇక్కడ నేను ఉండలేను, నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించమని ఆ ముసలైన పిల్లల్ని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు సోనీ వయసు పిల్లలే కాబట్టి సోనీని అర్థం చేసుకుంటారు. వాళ్ళు సోనీతో, చూడండి, ఒకవేళ నిన్ను అక్కడికి పంపినా మీ అమ్మ మళ్ళీ ఎవరొకరికి నిన్ను అమ్మేస్తుంది. నువ్వు అక్కడ ఉండటం కంటే ఇక్కడ ఉండడమే సేఫ్ అంటారు. మాకు మొన్ననే అమ్మ చనిపోయింది. డాడీ చాలా మంచివారు. మా గ్రాండ్ పేరెంట్స్ బలవంతం మీదనే ఈ పెళ్లి చేసుకున్నారు. మా డాడీకి క్యాన్సర్ ఉంది, ఆయన ఎక్కువ కాలం బతకరు. ఆయన చనిపోయాక మీరు వెళ్ళిపోదురు గాని అని అంటారు. వాళ్ళ మాటల్లోని బాధని అర్థం చేసుకున్న సోనీ అక్కడ వాళ్ళతో కలిసిపోసాగుతుంది. ఆ పెద్దాయన సోనీకి చదువు అంటే చాలా ఇష్టమని తెలుసుకుని తనని కూడా తన పిల్లలు చదువుతున్న కాలేజీలో జాయిన్ చేస్తాడు. కొన్ని వారాలకే ఆయన కూడా చనిపోతాడు.
ఎంతో కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా చదువుతుంది సోని. వయసులో చిన్నది అయినా ఆ ఇంటి బాధ్యతలన్నీ తానే చూసుకుంటుంది. కొన్ని ఇయర్స్కి యూపీఎస్సీ క్లియర్ చేసి కలెక్టర్ అవుతుంది. వాళ్ళ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తీసుకోకుండా ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి, కంపెనీస్ అన్నీ ఆ పిల్లలకు అప్పగించి తను వేరే స్టేట్కి వెళ్ళిపోతుంది. తను ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాంటి అనాథల కోసం ఒక సంస్థ కూడా స్థాపిస్తుంది. తన తల్లి గారాబంతో కాలేజీకి వెళ్ళి చదువుకోకుండా డ్రగ్స్కి అలవాటు పడి ఆరోగ్యమంతా చెడిపోయి మంచాన పడుతుంది మ్యాగీ. మ్యాగీ పరిస్థితిని చూసి దీనంతటికీ నేను చేసిన తప్పులే కారణాలు అనుకుని లోపల కుమిలిపోతుంది సుశీల. కొన్ని రోజులకి మ్యాగీ కాలం చేస్తుంది. ఎలాగైనా సోనీని కలిసి క్షమాపణ చెప్పాలి అని సోనీని కలవడానికి వెళ్తుంది సుశీల. చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు పెట్టినా అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా సుశీలను క్షమిస్తుంది సోని. తన ఆశ్రమంలోనే చేర్చుకుంటుంది. మనం చేసే మంచి మరియు చెడు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నాం.